హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు. ఈరోజు మన వీడియోలో చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపించబోతున్నాను. నేను చెప్పే ఈ పద్ధతిలో చేసుకోవడం వల్ల చికెన్ ఫ్రై అనేది ముక్క గట్టిగా లేకుండా జ్యూసీగా టెండర్గా చాలా బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రైని బ్యాచిలర్స్ కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ చికెన్ని నేను కొద్దిగా ఉప్పు, చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో నానబెట్టుకొని ఆ వాటర్ అంతా వంచేసుకొని తీసుకున్నాను. అలా చేయడం వల్ల మనం చికెన్ ఫ్రై చేసేటప్పుడు చికెన్ ముక్క అనేది జ్యూసీగా టెండర్గా చాలా బాగుంటుంది. ఈ టిప్పును తప్పనిసరిగా పాటించండి. ఇలా చేయడం వల్ల చికెన్ ఫ్రై టేస్టీగా ఉంటుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్ ఆనియన్ ముక్కలు వేసుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇందులో కొద్దిగా పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ముక్కల్ని ఇలాగే నూనెలో ఎటువంటి నీళ్లు వేయకుండా 5-6 నిమిషాలు వేయించండి. ఈ చికెన్ ఫ్రైలో నేను ఎటువంటి టమోటాలు కానీ పెరుగు కానీ వాడట్లేదు. ఈ చికెన్లో ఉన్న నీళ్ళల్లోనే ఉడికి ఈ చికెన్లోని వాటర్ అంతా ఆవిరైనప్పుడే మనకు ఈ చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ చికెన్లోని వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు కుక్ చేసుకోండి. అప్పుడే మనకు ముక్కలు అనేవి లోపల వరకు కుక్ అవుతాయి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి ఈ వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు ఉడికించుకోండి. ఈ వాటర్ అన్నీ ఆవిరైపోయే టైంలో మనం మసాలాలను వేసుకుందాము. చూడండి, ఇందులోని తేమ అంతా 90% ఆవిరైపోయింది కదా. ఇప్పుడు ఇందులో మసాలాలను వేసుకుందాము. 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్ చేసుకోండి. మీ దగ్గర గరం మసాలా లేకుంటే చికెన్ మసాలా అయినా వేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ ముక్కలకు మసాలాలంతా బాగా పట్టేసి నూనెంతా బయటికి వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇందులోకి ఇలా చిలికలుగా కట్ చేసుకున్న 2-3 పచ్చిమిర్చిని, కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ కారం పొడిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇలా పచ్చిమిర్చిని లాస్ట్లో వేసుకోవడం వల్ల ఫ్రైలో తినడానికి చాలా బాగుంటాయి ఈ పచ్చిమిర్చి అనేవి. ఇక్కడ మనం కరివేపాకు కూడా చివరిలో వేసుకున్నాం కదా. తినేంత వరకు దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ ఫ్రైలో ఇలా వేసుకోవడం వల్ల. ఈ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టించేలాగా బాగా వేయించుకోవాలి. చూడండి, ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పట్టి కలర్ఫుల్గా చాలా బాగుంది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చికెన్ను ఫస్ట్లో బ్రెయిన్ చేసుకుంటేనే ఈ చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఎప్పుడైనా మీరు చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు కానీ కర్రీ చేసుకున్నప్పుడు కానీ అలా బ్రెయిన్ చేసి పెట్టుకోండి చికెన్ని. అప్పుడే టెండర్గా జ్యూసీగా వస్తుంది చికెన్ ఫ్రై. చాలా బాగుంటుందండి ఈ చికెన్ ఫ్రై. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.